మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం ధ్యానిద్దాము. ఈ కీర్తన ఎవరు రాశారో బైబిల్లో లిఖించబడలేదు, కానీ ఇది ఒక ఆత్మీయుని యొక్క ఆవేదనను తెలియచేస్తుంది. ఆత్మీయుడు దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పటికీ తాను కలిగి ఉన్న శ్రమలను బట్టి దేవుణ్ణి ప్రశ్నించేవాడుగా ఉంటాడని 1వ వచనం తెలియచేస్తుంది. కొందరు దేవుణ్ణి విసర్జించేవారుగా ఉంటారని 2-13 వచనాలు తెలియచేస్తున్నాయి. మరికొందరు తమకు ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి విశ్వసించేవారుగా ఉంటారని 14-18 వచనాలు తెలియచేస్తున్నాయి. మరి మనం ఎలా ఉన్నామనేది మనకు మనం పరీక్షించుకోవాలని ఈ కీర్తన తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చుచున్నావు? ఆపత్కాలములలో నువ్వెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనును వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందరుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరిని చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడి వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడి వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నట్టు ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. Thank you. God bless you all.